రేవంత్ సర్కార్పై బీజేపీ ఎంపీ డి కిరణ్ ఫైర్ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో మాట ఇచ్చి మాట తప్పుతున్నారని ఆరోపించారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయించుకుందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోయిందని అన్నారు. గ్రామ పంచాయతీలకే నిధులు లేక అభివృద్ధి కుంటుపడిపోయిందని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తప్పితే బీసీలకు ఏనాడు కాంగ్రెస్ అండగా లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కంప్లీట్గా ఇంకొక పాట పాడుతా ఉంది. ఈరోజు అదే 42% బీసీల రిజర్వేషన్లో 10% ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది. ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరపలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపోయేటటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది. సో ఇది కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికే బీసీ మాట బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకు బీసీలకు వ్యతిరేకమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు